తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పాలనా వైఫల్యాలను అసమర్థత నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి చంద్రబాబు తెరదీశారని, అందులో భాగంగానే కత్తి గొడ్డలి అంటూ అంతరించిపోయిన ఫ్యాక్షన్ కి జీవం పోస్తున్నారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కూటమి పాలనలో సీఎం కార్యాలయం పూర్తిగా అవినీతిమయంగా మారిపోయిందని, ఎమ్మెల్యేలు ప్రతి పనికి రేటు కొట్టి దోచుకుంటున్నా వారిని అదుపు చేసే ధైర్యం చంద్రబాబుకు లేదని విమర్శించారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులతోనే చంద్రబాబు నేరాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజుల కాలంలో ప్రజల్ని పోషించాల్సినటువంటి బాధ్యత, రక్షించాల్సినటువంటి బాధ్యత తీసుకోలేనప్పుడు, చేయలేనప్పుడు తన అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల్ని భయభ్రాంతులను చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపడతారు. ఇది చెప్పింది ఎవరు? చాణక్యుడే చెప్పాడు. ఇది ఎప్పుడో చాణక్యుడి కాలం అంటే అనేక శతాబ్దాల క్రితం మాట. అతనే చెప్పాడు, పాలకులు వైఫల్యం చెందినప్పుడే ప్రజలను భయపెట్టే పని చేస్తారు. మీరు ఇటలీకి చెందినటువంటి ఒక రాజకీయ శాస్త్రవేత్త 1513లో తన ప్రిన్స్ అనేటువంటి గ్రంథంలో ఏం రాశాడంటే, ఎప్పుడైతే పాలకులు ఫెయిల్ అయిపోతారో, ఫెయిల్ అయినప్పుడే వారు అసంబంధమైనటువంటి విషయాల్ని, అసత్యమైనటువంటి విషయాల్ని చెప్పి ప్రజల్ని దృష్టి మరల్చేటువంటి పని చేయాలి అన్నది, చేస్తుంటారన్నది అతను చెప్పినటువంటి మాట. అంటే ఇది చాలా పురాతనమైన కాలం నుంచి ఉన్నటువంటి స్ట్రాటజీ, పాలకుల్లో ఉన్నటువంటి స్ట్రాటజీ, అనేక శతాబ్దాల క్రితం మాట. అది గ్రంథాల్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి స్ట్రాటజీ ఇది. నేడు మన రాష్ట్రంలో 2024లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వారు ప్రజలకు అనేకమైనటువంటి మాటలు చెప్పారు. ఒకటి, ప్రజల సంపదని వృద్ధి చేస్తాను, నా దగ్గర స్ట్రాటజీ ఉందని చెప్పారు. దానివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని అతను నమ్మబలికాడు. ఇది నా ఒకటికే తెలుసు, ఇతరులు ఎవరు చేయలేరు, ఇది నా అనుభవం అలాంటిది, నా వలన రాష్ట్ర ప్రజల తాలూకా బాగోగులన్నీ మెరుగుపడతాయి అన్నటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ప్రజలు అది నమ్మారు. అతనికి కొంత అనుభవం ఉంది కనుక, సరే అనుభవం ద్వారా ఇంతకుండా మెరుగైనటువంటి పాలన లభిస్తుంది, రాష్ట్రానికి సంపద వస్తుంది, జీవన ప్రమాణాలు ప్రజలు పెరిగే అవకాశం ఉంది అని చేత అతనికి అధికారం ఇవ్వడం జరిగింది. అధికారం మామూలు అధికారం ఇచ్చారా? 164 సీట్లు అనుకుంటాను సుమారుగా అతనితో కూటమి పార్టీలకి కల్పించినటువంటిది. 175లో 164 సీట్లు. మనం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ పార్టీకి చెందినటువంటి లెజిస్లేటర్స్ కానీ ఏ దృష్టితో చూడాలి? 164 సీట్లు వచ్చినాయి 175లో అంటే దేన్ని చూసి ఇచ్చారు? నువ్వు చెప్పినటువంటి సంపద, నువ్వు చెప్పినటువంటి జీవన ప్రమాణాలు, నువ్వు చేయబోతున్నటువంటి అభివృద్ధి, నువ్వేమైతే మాటలు చెప్పావో ఆ మాటలకి వారు ఇచ్చారు. అలా కదా చూస్తారు ఎవరైనా ఎన్నికల్లో. మరి మీరు ఇప్పుడు చేస్తుంది ఏంటి? 2 సంవత్సరాలైనా ఈ విషయాలు మీరు మాట్లాడడం లేదు. మీరు చెప్పినటువంటి ఏ అంశం కూడా ఎక్కడ రాష్ట్రంలో కనిపించడం లేదు. ప్రజల సంపద ఎక్కడ పెరగలేదు. ఆ సంపద పెంచడానికి మీ దగ్గర ఉన్నటువంటి రహస్యం ఏంటో ఎవరికి చెప్పలేదు. జీవన ప్రమాణాలు పెరగలేదు, తరిగిపోతున్నాయి జీవన ప్రమాణాలు. స్కూల్కి వెళ్ళిన పిల్లలు స్కూల్ మానేస్తున్నారు, పనికి పోయేటువంటి వాళ్ళు పనిలే దొరక్క పరిస్థితి వచ్చినాయి, ఆహార వస్తువులన్నీ ధరలు పెరిగిపోయినాయి, రైతులు ఎరువుల కోసం కొట్టుకుంటున్నారు, పండినటువంటి గింజలు నువ్వు ప్రకటించినటువంటి ధరకు కూడా కొనే పరిస్థితి, మీ ప్రభుత్వం ప్రకటించిన ధరకు కూడా కొనే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ అనే పేరు తీసేసి ఆ పథకాన్ని ఎత్తేసినట్టుగానే ప్రస్తుతానికి ఉంది. ఈ సామాన్యమైన కుటుంబాల ఆర్థిక స్థితి అంతా దిగజారిపోతుంది. హాస్పిటల్లో కొల్లగొట్టేస్తున్నారు వాళ్ళని. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహిస్తామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ హామీ ఇచ్చారు. సచివాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎస్ఐఆర్ 2026 నిర్వహణ షెడ్యూల్ను వివరించారు. రాష్ట్రంలో 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ సమగ్ర సవరణ చేపడుతున్నట్లు వివేక్ యాదవ్ తెలియజేశారు. ఓటర్ల జాబితాలో మరణించిన వారి పేర్లు, నకిలీ రిజిస్ట్రేషన్లో వలస వెళ్లిన వారి పేర్లను తొలగించి ఖచ్చితమైన, విశ్వసనీయమైన జాబితాను రూపొందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది ఖరీఫ్ సాగు కార్యాచరణను ముందుకు తీసుకొస్తున్నామని కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలియజేశారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. సమావేశంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, గోదావరి ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్షులు మురాలశెట్టి సునీల్ కుమార్, ఏలేరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పసల వీరబాబు, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరతులు హాజరయ్యారు. సమావేశం అనంతరం కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో గోదావరి తూర్పు డెల్టా పీబీసీల కింద జూన్ 1వ తేదీన సాగునీరు విడుదల చేస్తామని అన్నారు. తూర్పు డెల్టా శివారున ఉన్న పెద్దపూడి, సామర్లకోట, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, కరప, కాస్లూరు, తాళ్లరేవు మండలాలకు జూన్ తొలి వారానికి నీరా చేరుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో జూన్ 10 నుంచి నెలాఖరులోపు నారుమళ్లు ముగించాలని అన్నారు. కాకినాడ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లాలో నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రివర్యులు, పెద్దాపురం శాసనసభ్యులు మరియు జగ్గంపేట శాసనసభ్యులు వారితో పాటు బోత్ గోదావరి మరియు ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో మన జిల్లాలో రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎప్పుడు నీళ్ళు అనేది ప్రజలకి, రైతు సోదరులకు ఇవ్వడం జరుగుతుందని చర్చించుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మన జిల్లాలో ఉన్న మేజర్ ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా సమయానికి నీళ్ళు ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు గోదావరి డెల్టా సిస్టంలో, ఈస్టర్న్ డెల్టా సిస్టమ్ ఏదైతే మన కాకినాడ జిల్లాలో కవర్ అవుతున్నాయో ఆ గోదావరి డెల్టా సంబంధించిన మండలాలు అన్నిటికీ కూడా వీలైన వరకు మే 31 నాటికి ఇచ్చే విధంగా మనము ముందుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ద్వారా టైలండ్ ఏరియాకు కూడా జూన్ 10 కల్లా నీళ్లు చేరవేయడం జరుగుతుంది. ఈ టైలండ్ మండలాలు ఏదైతే కాకినాడ రూరల్, అర్బన్, తాళ్లరేవు, పెద్దపుడి, కాజులూరు, సామర్లకోట ఈ మండలాలు ఏవైతే ఉన్నాయో ఈ రైతులు అందరూ కూడా 8వ తారీఖు, జూన్ 8వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో వాళ్ళు నారు పోసుకోవడానికి సిద్ధంగా ఉండవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ కింద ఉన్న మండలాలు అన్నిటికీ కూడా జూలై 1వ వారంలో నీళ్లు ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ఏలేరు ప్రాజెక్టులో భాగంగా పంపా రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టు పరిధిలో కూడా జూలై 1వ వారంలో నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ పరిధిలో ఏదైతే ఓఎండ్ఎం వర్క్స్ చేపడుతున్నారో వాటి అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో నీళ్లు ఇచ్చే ముందు కంప్లీట్ చేసుకొని టైల్ దాకా నీళ్లు ఇచ్చే విధంగా సిద్ధమవమని ప్రజాప్రతినిధులు వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు ఇరిగేషన్ మరియు వ్యవసాయ శాఖ యంత్రాంగం అందరూ కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తున్నామన్న మంత్రి గొట్టిపాటి. టోల్ ఫ్రీ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని వెల్లడి. ఆధిపత్యం కోసం హత్యలు చేసిన చరిత్ర వైఎస్ కుటుంబానిదన్న ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి. మైనింగ్ గన్ల కోసం ఎంతో మందిని చంపేశారని ఆరోపణ. భస్మాసురుడిలాగే జగన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి రాజకీయంగా నిర్వీర్యమైపోయారు. విమర్శలు గుప్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య.
పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కత్తి గొడ్డలి అంటూ అంతరించిపోయిన ఫ్యాక్షన్ కి చంద్రబాబు జీవం పోస్తున్నారు. మాజీ మంత్రి ధర్మాన ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం డీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.